హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు. ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాలకు సంబంధించి 33 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడు రాజకీయంగా కీలకంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు అనంటే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున అధికారికంగా తెలుగుదేశం పార్టీ ఆయన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ బరిలో ఉన్నారు. దీంతో ఈ రాజకీయంగా కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌతమ్ రెడ్డిని పోటీ పెడుతుంది అనేటువంటి దాని మీద మొదట్లో ప్రచారం జరిగింది. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధమైనటువంటి పోటీ నుంచి దాదాపుగా ఉపసంహరించుకున్నట్లే. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి శర్మ, గుంటూరుకు సంబంధించినటువంటి ఆయన పోటీలో ఉన్నారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కాకుండా వ్యక్తిగతంగా పోటీ చేస్తున్నారు అనేటువంటి దాని మీద ఆయన చెప్తున్నారు. అయితే మొత్తము ఈ 33 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3,45,000 మంది ఓటర్లు ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఒక 26 మంది నామినేషన్లు కూడా వేశారు. ఇంకా కొంతమంది నామినేషన్లు కూడా వేయచ్చు. ప్రధానమైనటువంటి పోటీ మాత్రం తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, అదేవిధంగా పీడీఎఫ్ తరఫున పోటీ చేస్తున్నటువంటి కేఎస్ లక్ష్మణరావు, వీళ్ళిద్దరి మధ్య ప్రధానమైనటువంటి పోటీ నెలకొనేదానికి అవకాశం ఉండొచ్చు. ఇంకా కొంతమంది చాలామంది పోటీ చేసినప్పుడు బీఎస్పీ తరఫున ఎర్రగాని ఏడుకొండలు ఆయన బీఎస్పీ తరఫున పోటీలో ఉంటున్నారు. అదేవిధంగా నేషనల్ నవక్రాంతి పార్టీ తరఫున కనకం శ్రీనివాసరావు ఆయన కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఇలా ఒక 26 మంది నామినేషన్లు వేశారు ఇప్పటికే. ఇంకా కొంతమంది నామినేషన్లు వేయచ్చు. అయితే కేఎస్ లక్ష్మణరావు పోటీని తెలుగుదేశం పార్టీ సరైన రీతిలో ఎదుర్కోగలదా లేదా అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఎందుకు అనంటే కేఎస్ లక్ష్మణరావు ఆయన ఒక 3 దశాబ్దాలుగా ఆయన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. ఆయన హిందూ కాలేజీలో ఆయన లెక్చరర్ గాను అట్లాగా కొంత ఉపాధ్యాయ సంఘాలతో మమేకమై పనిచేసేటువంటి నాయకులు. ఆయన 2007, 2009 అదేవిధంగా అప్పుడు గ్రాడ్యుయేట్ టీచర్స్ 2009, 2015లో ఈ 3 సార్లు టీచర్స్ ఎమ్మెల్సీగా పోటీ చేశాడు. ఏది గుంటూరు కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి విషయంలో. అయితే 2007, 2009లో టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిచారు పీడీఎఫ్ తరఫున. 2015లో మాత్రం ఓడిపోయారు. అయితే 2019లో మళ్ళీ ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల తరఫున గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలుపొందారు. ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఎమ్మెల్సీ. ఇప్పుడు మళ్ళీ ఆయన పోటీ పడుతున్నారు. ఆయనకి కొన్ని సిపిఎం పార్టీ తరఫున కొన్ని వామపక్ష పార్టీలు, అదేవిధంగా కొన్ని ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు ఇవన్నీ కూడా మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు పోటీ చెయ్యనప్పుడు ఈ విధంగా కొన్ని ఉపాధ్యాయ సంఘాల తరఫున వీళ్ళు పోటీ చేసేటువంటి వాళ్ళు వీళ్ళకి కొంత బలం ఉండేదానికి అవకాశం ఉండొచ్చు. ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీల అభ్యర్థులు బరిలో ఉంటే ఈ విధమైనటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇప్పుడు బలమైనటువంటి అభ్యర్థిగా ఉన్నారు. మాజీ మంత్రి, ఆయనకి మంచి 2 జిల్లాల్లో కూడా మంచి పలుకుబడి ఉన్నటువంటి నాయకుడు, సామాజిక వర్గంగాను అదేవిధంగా నాయకత్వంలోనూ 33 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మెజారిటీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యేలే ఉన్నారు. అక్కడ 1 తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి తెలుగుదేశం సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరి సపోర్టు, తెలుగుదేశం పార్టీ సపోర్టు, ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఈ అంశాన్ని కొంత ప్రచారంలో కూడా తీసుకెళ్తుంది. ఎందుకంటే కూటమి తరఫున వాళ్ళకి ఇప్పుడు 164 సీట్లు వచ్చినాయి అసెంబ్లీలో. కానీ మండలిలో ఇప్పటికీ కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి అంత బలం లేదు. ఈ అంశాన్ని కొంత కూటమి సీరియస్గానే తీసుకుంటుంది. మండలిలో కూడా మనం బలం పెంచుకోవాలి అనేటువంటి దాని మీద ఈ కొంత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గట్టిగానే ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పోటీ విషయంలో
ఎవరు ముందంజలో ఉంటారు ఏంటి అనేది రేపు పొద్దున రానున్నటువంటి కాలంలో ప్రచారంలో తెలియటువంటి అంశం. ఒకవైపున వామపక్ష పార్టీలు, సిపిఎం, మిగతా విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలన్నీ కూడా లక్ష్మణరావు తరపున ప్రచారం చేస్తుంటే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తరపున తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా తమ భుజస్కంధాల మీద ఆయన ఎన్నికలను పెట్టుకొని వాళ్ళందరూ కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ తరఫున. జనసేన, బీజేపీ కూడా మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటి అని అంటే, అసలు మండలి కానివ్వండి, లేకపోతే పార్లమెంటుకు సంబంధించినటువంటి విషయంలో అక్కడ పెద్దల సభగా చెప్పేటువంటి రాజ్యసభ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం అసలు మనం అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ఒకసారి ప్రస్తావన చేసుకోవాలి. ఇది మేధావులు, వివిధ రంగాలలో నిపుణులు, బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, వీళ్ళ సలహాలు, సూచనలు చట్టసభల్లో అవసరం అనేటువంటి దాని మీద ఈ విధంగా రాష్ట్రాల స్థాయిలో శాసనసభతో పాటు శాసన మండలిని, దేశ స్థాయిలో లోక్సభతో పాటు రాజ్యసభని మనం ఏర్పాటు చేసుకోవటం అనేటువంటిది జరిగింది. దానికి కొన్ని నామినేటెడ్ చేస్తారు, కొన్ని ఈ విధంగా గ్రాడ్యుయేట్ల ద్వారాగా, కొంతమంది టీచర్ల ద్వారాగా, లేకపోతే స్థానిక సంస్థల తరపున ఈ విధంగా ఎన్నిక జరిగేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఆయా రంగాలకు సంబంధించినటువంటి నిపుణులు ఈ సభలకు గెలుస్తాయి. వీటిని పెద్దల సభలని కూడా అంటారు. అందుకని వీళ్ళకి వస్తే వీళ్ళ సూచనలు, సలహాలు చట్టసభల్లో అంటే శాసనసభలో, రాష్ట్రంలో, కేంద్రంలో అయితేనేమో లోక్సభకి వీళ్ళ సూచన సలహాలు ఉపయోగపడేదానికి అవకాశం ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఏమవుతుందంటే, ఈ పెద్దల సభల్లో మేధావులు, వివిధ రంగాలకు సంబంధించినటువంటి నిపుణులు వాళ్ళు వచ్చేటువంటి సంప్రదాయం మొదట్లో ఉండేది. ఇప్పుడు దాన్ని కూడా రాజకీయంగా మార్చుకున్నారు. రాజకీయంగా మార్చుకొని ఈ సభల్లో కూడా తమ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని, ఎందుకంటే ఎమ్మెల్యే సీటు ఇవ్వలేనటువంటి వాళ్ళని ఇప్పుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు. ఆయన తెనాలికి సంబంధించినటువంటి ఇంతకుముందు పోటీ చేసి గెలిచినటువంటి సందర్భంలో అప్పుడు మంత్రి అయ్యారు. ఇప్పుడు ఆ తెనాలిని జనసేనకి ఇచ్చారు. నాదెళ్ల మనోహర్ పోటీ చేసి గెలిచాడు, మన మంత్రి అయ్యారు. ఇప్పుడు ఆయనకి ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఆయన్ని ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్సీగా గెలిపించాలనేది తెలుగుదేశం పార్టీ ప్రయత్నం. వాళ్ళ రాజకీయపరమైనటువంటి అవసరంగా ఇది కనపడుతున్నటువంటి అంశం. ఇక్కడ పెద్దల సభలో ఈ విధమైనటువంటి కొంతమంది మేధావులు, నిపుణులు వెళ్ళేటువంటి విధంగా ఉంటే బాగుంటుంది అనేటువంటిది. కానీ రాజకీయ పార్టీలు రంగంలో దిగినప్పుడు వాళ్ళకు ఉండేటువంటి పరివారం, వ్యవస్థ, ఇప్పుడు ఈ 3,45,000 ఓట్లకు సంబంధించినటువంటి విషయంలో ప్రతి ఓటర్ దగ్గరికి ఇప్పుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కానీ వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళు తీసుకొని మెసేజ్లు ఇవన్నీ చేయటం, వాళ్ళందరినీ వ్యక్తిగతంగా కలవటం, ఈ కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ విధంగా కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి పరిస్థితులు కూడా ఉంటుంది. గెలుపుకు అవకాశాలు కూడా ఈ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కూడా, అది కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం. మరి ఈ అధికార పార్టీ యొక్క ఈ దూకుడిని తట్టుకొని మరి కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించినటువంటి పీడీఎఫ్ అభ్యర్థి మరి లక్ష్మణరావు ఎదుర్కొని నిలబడగలరా లేదా అనేటువంటి అంశము చూడాలి. ఆల్రెడీ ఎన్నికల్లో నిలబడ్డాడు. గెలుపు ఓటములకు సంబంధించినటువంటి అంశం ఎలా ఉంటుందనేది చూడాలి.